సో, మరి ఇన్ని యూజెస్ ఉన్నటువంటి ఏఐ మన దగ్గరికొచ్చేసరికి ఎందుకు ఫోటోస్ చేంజ్ చేసేది, స్టైల్ చేంజ్ చేసే దగ్గరగానే ఆగిపోతుంది? ఎందుకంటే వాళ్ళకి అవేర్‌నెస్ దాని మీదనే వచ్చింది. ఎప్పుడైనా గూడా చూడండి మ్యామ్, ఇప్పుడు చిన్నగా సింపుల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్స్ జెప్తాను. హ్మ్. సాంగ్ చాలా ట్రెండ్ అయింది. కానీ అదర్ సైడ్ జెప్తాను. సాంగ్ ట్రెండ్ అయింది. దాని యూజ్ కేస్. ఇప్పుడు మీరన్నారు గదా! ట్రెండ్ అయితున్నాయి. ఏది ఇమేజెస్ ట్రెండ్ హ్మ్. అయితున్నాయి. ది అదర్ సైడ్ జెప్తాను. చాలా మందికి ఇట్లాంటి ఇమేజ్ చేసుకోవచ్చు అని తెలీదు. హ్మ్. ఏఐతోని ఇమేజ్ చేసుకోవచ్చని వెరీ లెస్ పీపుల్‌కి తెలుసు. హ్మ్. అరె! నువ్వు నిజంగానే ఫోటో దిగినావా? ఫోటో షూట్ చేసుకున్నావా? అని అంటారు. ఇప్పుడు అదర్ సైడ్ ఇంకోటి చూసుకుంటే చాలా మంది ప్రాంప్ట్స్ కూడా అమ్ముతున్నారు ఆన్‌లైన్‌లో. హ్మ్. బిజినెస్ చేస్తున్నారు దాని నుంచి. ఓకే. ఇమేజెస్‌ని సర్వీస్ లాగా ఇస్తున్నారు. హ్మ్. దానిలో బిజినెస్ చేస్తున్నారు. ఫోటో షూట్‌కెళ్ళకుండా మీకు ఫోటో షూట్ కావాలా? ఫోటో షూట్‌కెళ్తే నార్మల్‌గా 20, 30,000 మినిమమ్ చార్జ్ అవును. అవుతది. మీరు నాకు 5,000 ఇయ్యండి, నేను మీకు 100 ఇమేజెస్ చేసిస్తా అని చెప్తున్నారు. ఓహ్! వన్ సైడ్ బిజినెస్ కూడా అవుతుంది. అదర్ సైడ్ బిజినెస్ ఆపర్చునిటీ కూడా అవుతుంది. హ్మ్. అండ్ ఈ అవేర్‌నెస్ ఏంది అంటే ఫన్నీగా ఎక్కువ వైరల్ అయితుంది కాబట్టి, ఫన్నీగా చూస్తున్నారు కాబట్టి, ప్రాపర్‌గా దీన్ని మనం ఎక్కడ వాడొచ్చు అని చెప్పి ఆలోచిస్తే సో మెనీ పీపుల్ కెన్ మేక్ మనీ. హ్మ్. మీకు అర్థమవుతుందా? హ్మ్. ఇప్పుడు మీకు ఎందుకు అనంటే ఇంటర్నెట్ ప్రపంచంలో ఒకటే విషయం చెప్తాను. ఇన్ఫర్మేషన్ ఈస్ వెల్త్ అని అంటారు. హ్మ్. ఇప్పుడు నేను ఏఐ నేర్పిస్తున్నాను. ఏఐ టూల్స్ నేర్పిస్తున్నాను. ఏఐ టూల్స్ మార్కెట్‌లో కూడా ఉన్నాయి. హ్మ్. చాలా మటుకు. కానీ ఎందుకు నా దగ్గర నేర్చుకుంటున్నారు? నేను వాళ్ళకి సింప్లిఫై చేసి, వాళ్ళకి ఏ స్టెప్‌లో అర్థమయ్యేది. ఏది నేర్చుకోవాలి అని చెప్పేసి నేర్పిస్తున్నాను కాబట్టి, ఐ యామ్ ఆల్సో మేకింగ్ మనీ. హ్మ్. నాకు కూడా ఒక ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ అయింది. నాకు ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ మా టీమ్ మెంబర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు. అలానే ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు ఇంకా సర్విస్ క్రియేట్ చేస్తున్నారు. అలా ఎంప్లాయ్‌మెంట్ పైన ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతూనే ఉంది. హ్మ్. ప్రాపర్‌గా అప్లికేషన్ లెవెల్‌గా యూజ్ చేస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హ్మ్. ఇంకొక అదర్ ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ షీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ఒక డిసీజ్, దానికి ఆపరేషన్ చేయాలి అనంటే ఎక్కడ డాక్టర్ ఏంటి దానికో సొల్యూషన్ ఉందని కూడా తెలీదు. హ్మ్. తను చాట్‌జీపీటీ యూజ్ చేసి షీ గాట్ దట్ సొల్యూషన్. మొన్ననే ఆపరేషన్ కూడా చేపించుకుంది. ఆ డాక్టర్ ఎవరు, బెస్ట్ డాక్టర్ ఎవరు, దాని స్పెషలైజ్డ్ పర్సన్ ఎవరు అని కూడా చాట్‌జీపీటీ నుంచి తెలిసి దానిలాగా బెనిఫిట్ అయ్యి తన లైఫ్ కాపాడుకోగలిగింది. హ్మ్. యూజ్ ఓకే. కేస్. రియల్ టైమ్ యూజ్ కేస్. సో, నో. అందరూ ఏంటంటే నార్మల్‌గా ఏదో సెర్చ్ చేయడానికి దాన్ని దీన్ని వాడతారు గానీ, ప్రాపర్‌గా మనం దానికి ఇన్‌పుట్ ఇచ్చి, దాన్ని గనక మనం వర్క్ చేసేటట్టు ఇంప్లిమెంటేషన్‌లో తీసుకొస్తే మాత్రం అల్టిమేట్‌గా వర్క్ చేస్తుంది. హ్మ్. ఇప్పుడు చాట్‌జీపీటీ 5.0 అప్డేట్ వచ్చింది. ఓకే. మీకేదైనా ఐడియా ఉంది ముందు. ఐడియా ఉన్నప్పుడు చాలా సార్లు మనం ఏంటి అనంటే ఒక యాప్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా డిపెండెన్సీ ఉండేది. హ్మ్. ఒక యాప్ డెవలపర్ దగ్గరికెళ్ళాలి, వాళ్ళ కింద డబ్బులియ్యాలి. లేదంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫెయిల్ అయితే ఏంటి అదంతా అనుకున్నాం. హ్మ్. కానీ ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆన్‌లైన్‌లో ఒక 1 అవర్‌లో చేసేయొచ్చు. హ్మ్. 1 అవర్‌లో చేసేయొచ్చు. ఇట్ బికేమ్ వెబ్‌సైట్ ఈజీ. డెవలప్‌మెంట్, యాప్ డెవలప్‌మెంట్, చాట్‌జీపీటీయే నాకు ఊబర్ లాంటి వెబ్‌సైట్ కావాలి, నాకు కోడ్ రాసేయి అంటే రాసిచ్చేస్తది. హ్మ్. నాకు ఒక గేమ్ రాసియాలి అనంటే గేమ్ సంబంధించిన కోడ్ రాసిచ్చేస్తది. ఓకే. చేసిచ్చేసినప్పుడు మనం వెంటనే బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం ఇన్‌స్టంట్‌గా అయిపోతది. హ్మ్. ముందు మనం డెవలప్‌మెంట్ చేపించుకోవాలంటే మినిమమ్ 3 మంత్స్, 4 మంత్స్ తర్వాత అవును. టెస్టింగ్, టైం పట్టేది. తర్వాత యూఐ, యూఎక్స్ డిజైనింగ్ ఎంతమంది జాబ్స్ ఉండేటి దాంట్లో. హ్మ్. యూఐ, యూఎక్స్, టెస్టింగ్, డెవలపర్, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ ఇంతమంది రాయాల్సింది. కానీ వాళ్ళందరి జాబ్స్ ఇప్పుడు ఇక్కడ రిస్క్‌లో పడిపోయాయి. హ్మ్. ఒక సాంగ్ టూలే చూసుకోండి మ్యామ్. suno.com అని ఒక వెబ్‌సైట్ ఉంది. హ్మ్. suno.com అనే వెబ్‌సైట్‌లో మనం ఎన్ని రకాల సాంగ్స్ అంటే అన్ని రకాల సాంగ్స్ జనరేట్ చేయొచ్చు. హ్మ్. మ్యూజిక్ జనరేషన్ టూల్. హ్మ్. సాంగ్ చేయాలి అనంటే ఒక లిరిక్ రైటర్, ఒక స్క్రిప్ట్ రైటర్, ఒక మ్యూజిక్ కంపోజిషన్ ఇట్లా ఎంతోమంది అట్‌లీస్ట్ ఒక 12-15 డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి అవును. ఉండేది. కానీ ఇప్పుడు జస్ట్ ఒక 1 మినిట్, 2 మినిట్స్‌లో సాంగ్ చేసి ఇచ్చేస్తుంది. హ్మ్. 1 మినిట్, లెస్ థాన్ 1 మినిట్‌లో. లెస్ థాన్ 1 మినిట్. లెస్ థాన్ 1 మినిట్‌లో. అదర్ సైడ్ చూసుకుంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మేకింగ్ సాంగ్స్ అండ్ సెల్లింగ్. హ్మ్. నా స్టూడెంట్స్ చాలా మంది దే సోల్డ్ సాంగ్స్ అండ్ దే మేడ్ ఒక్కొక్క సాంగ్‌కి రూ. 500, రూ. 600, రూ. 700. దే ఆర్ పేయింగ్. పీపుల్ హ్మ్. ఆర్ ఆల్సో పేయింగ్. ఓకే. వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లమ్ ఉంది. సొల్యూషన్ సొల్యూషన్ తక్కువ ఉంది. రేట్‌లో వస్తుంది అనంటే ఆబ్వియస్‌లీ దే విల్ అఫోర్డ్ అండ్ బై. హ్మ్. సో, దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. హ్మ్. ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లో కూడా చూస్తే చనిపోయిన వాళ్ళ వీడియోస్ బాగా ట్రెండ్ అయితున్నాయి. హ్మ్. ఆర్ఐపీ వీడియోస్. హ్మ్. రెండే 2 టూల్స్ వాడుకొని ఒక్క వీడియోకి 20,000-25,000 సంపాదిస్తున్నారు. ఒకే ఒక్క వీడియోకి. హ్మ్. ఒక వీడియో 1 మినిట్, 2 మినిట్స్ వీడియో చేస్తే హ్మ్. నార్మల్‌గా ఎవరైనా చనిపోయిన వాళ్ళొచ్చి మాట్లాడుతున్నట్టు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు, యాహ్! వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నట్టు సింపుల్. నేను ఈ ప్రాసెస్‌ని కూడా డీకోడ్ చేసి చెప్తాను. ఒకటి, మనకి ఇమేజ్ టు వీడియో టూల్స్ ఉంటాయి చాలా. హ్మ్. విడు అని, క్లింగ్ అని, హేలియో వీడియో అని చెప్పి. ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలి. హ్మ్. ఇలా క్లౌడ్స్ దగ్గర ఉన్నట్టు, వాళ్ళ పర్సన్ ఉన్నట్టు అట్లా ఇమేజ్ జనరేట్ చేసుకొని ఈ టూల్స్‌లోకి వెళ్ళాలి. ఈ టూల్స్‌లోకి వెళ్ళి 10 సెకండ్ వీడియోస్‌ని మనము డిఫరెంట్‌గా జనరేట్ చేసుకోవాలి. హ్మ్. ఇతను వాకింగ్ చేస్తున్నట్టు నాకు వీడియో ఇచ్చేస్తుంది. ఇతను హాయ్ చెప్తున్నట్టు వీడియో సో, ఇచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ వాస్ బేస్డ్ ఆన్ ద ప్రాంప్ట్ వి ఆర్ గివింగ్ ప్రాంప్ట్ టు ద ఇచ్చేస్తున్నాం. చాట్‌జిపిటి. చాట్‌జిపిటీ కాదు. ఈ అంటే వేరే లైక్ టూల్స్. ఏఐ టూల్. ఏఐ టూల్స్. ఇమేజ్ టు వీడియో టూల్స్. హ్మ్. ఇమేజ్ టు వీడియో టూల్స్‌ని మనం చేసిన తర్వాత ఆ వీడియో క్లిప్స్ అన్నీ కూడా తీసుకొని, దాన్ని తీసుకొని ఒక 1 మినిట్ వీడియో చేసేసి, మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, హ్మ్. ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి అమ్మేస్తున్నారు. హ్మ్. ఫోటోగ్రాఫర్స్ అడిషనల్ స్కిల్‌గా ఈ యొక్క ఆర్ఐపీ వీడియోస్‌ని నేర్చుకొని, నార్మల్ ఒక షూటింగ్‌కెళ్తే
మొత్తం డే అంతా కష్టపడితే 5,000 రూపీస్ 10,000 రూపీస్ వచ్చేది. ఇంట్లో కూర్చొని ఇప్పుడు 1 అవర్కి ఒక వీడియో చేసినా కూడా 1 అవర్కి 1 అవర్‌కి. ఒక వీడియో చేసినా కూడా ఒక 20,000 రూపీస్ కూడా సంపాదించగలుగుతారు. ఓకే. మార్కెట్లో కొత్తది ఎప్పుడైనా కూడా సప్లై వర్సెస్ డిమాండ్ గేమ్ నడుస్తుంది, మీకు తెలుసు. సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంటది. అండ్ క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. కొత్తది ఏమన్నా కూడా నాకు కావాలి. ఇప్పుడు పెళ్లిలో ఎవరైనా వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ లేని వాళ్ళు వచ్చి బ్లెస్సింగ్ ఇస్తున్నారంటే ఎంత ఎమోషనల్ మూమెంట్. అవును. సో దాన్ని మూమెంట్ని రీక్రియేట్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ దాన్ని ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనలేము. కానీ ఏఐతో అది పాసిబుల్ అయింది. చాలా థింగ్స్ పాసిబుల్ అయిపోయాయి ఏఐతోని. హ్యూమన్ యాడ్ రోబోట్స్ కానీ ప్రతి ఇండస్ట్రీలో అసలు మిరాకిల్స్ అంటే మిరాకిల్స్ చేస్తుంది. దట్ మెనీ యూస్ కేసెస్ ఆర్ దేర్. ప్రాపర్గా యూస్ చేసుకుంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కన్ఫ్యూజన్లో ఉంటాం చాలా మంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను హౌస్ వైఫ్, నాకు అసలు ఏం స్కిల్ లేదు అనుకోవడము అది రాంగ్ థింగ్ మ్యామ్. ఫస్ట్ పాయింట్ వాళ్ళు డిగ్రేడ్ చేసుకుంటారు. ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఏంటంటే స్కిల్ లేకపోయినా నేర్చుకోవడానికి మొబైల్ ఫోన్ ఉంది. మనం మొబైల్ ఫోన్లో ఏం చేస్తున్నాం అంటే కంటెంట్ కన్జ్యూమ్ చేసి ఏంటంటే సోషల్ సర్వీస్ చేస్తున్నాం అంటారు నేను జనరల్గా. ఏంటి అని అంటే ఎక్కడైనా మీరు బిలియనీర్స్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, దే క్యాలిక్యులేట్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం. హవర్ వాల్యూ లాగా క్యాలిక్యులేట్ చేస్తారు. నేను గంటకి ఎంత సంపాదిస్తున్నాను, ఏం చేస్తున్నాను అని చెప్పి. అదే ఇప్పుడు మనం 4 గంటలు 5 గంటలు ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం కదా, మన టైం పెట్టి వేరే వాళ్ళని పబ్లిసైజ్ చేసుకుంటూ వాళ్ళకి లైక్ చేస్తూ వాళ్ళకి కామెంట్ చేస్తూ మనం సోషల్ సర్వీస్ చేసి మన టైంని అక్కడ ఇన్వెస్ట్ చేసి వాళ్ళని రిచ్ చేస్తున్నాం. మనం పూర్ అయిపోతున్నాం. మనకి హెల్త్ బెనిఫిట్స్, హెల్త్ డిస్ఇన్ఫెక్షన్స్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది, మూడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. సైకాలజిస్టులు ఆటోమేటిక్గా అల్గోరిథం ఎట్లా డిజైన్ చేస్తారంటే మనకు చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూజిక్ చూస్తే మ్యూజిక్ వీడియోలు చూపిస్తాయి, హెల్త్ చూస్తే హెల్త్ చూపిస్తాయి. అట్లా కంటిన్యూస్గా మనం స్టిక్ ఆన్ అయిపోయి ఉంటున్నాం. అలా మన అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది, లాట్ ఆఫ్ థింగ్స్, మన ఫోకస్ లెవెల్ తగ్గిపోయింది, అన్నీ అయిపోతున్నాయి. కానీ అదర్ సైడ్ చూసుకుంటే ఎవరైతే కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు దే ఆర్ మేకింగ్ సో మచ్ మనీ. థెల్ గెట్ మానిటైజేషన్ రెవెన్యూ, థెల్ గెట్ బ్రాండ్ ప్రమోషన్స్ రెవెన్యూ, వాళ్ళకి పబ్లిసిటీ, వాళ్ళకి రెస్పెక్ట్. మొన్న దాండియా ఈవెంట్ చూసుకోండి, ఒక్కొక్క దాండియా ఈవెంట్లో చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్లు ఇన్ఫ్లుయెన్సర్లు, పబ్లిసిటీ. పొలిటీషియన్స్ వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కామన్ అయిపోయింది. ప్రతి బిజినెస్ ప్రమోషన్ కి క్రేజ్ పెరిగిపోయింది, ఒక సెలబ్రిటీ స్టేటస్ కూడా వచ్చింది. మొన్న బిగ్ బాస్ చూసుకోండి, బిగ్ బాస్ లో కూడా కామనర్స్ తీసుకెళ్లారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చింది, తీసుకెళ్లారు. అంటే యూజ్ చేసే విధంగా యూజ్ చేసుకుంటే. ఇప్పుడు ఇంట్లో స్కిల్ లేదు అని చెప్పి ఎవరైతే అన్నారో వాళ్ళందరికీ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత మీకున్న స్కిల్ సెట్ ని ఇచ్చేసి నేను ఏది చేస్తే బాగుంటుందని ఒక రోడ్ మ్యాప్ కూడా మనకు చాట్ జీపీటీ ఇస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ దిల్షునార్లో ఉన్నాను, నేను ఇంట్లో నాకు 0 ఇన్వెస్ట్మెంట్, కానీ నేను 3 గంటల నుంచి 4 గంటలు టైం స్పెండ్ చేయగలుగుతాను. 4 గంటలు టైం స్పెండ్ చేసినప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పడితే మనకు రోడ్ మ్యాప్ ఇస్తుంది. రోడ్ మ్యాప్ ఇచ్చిన తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇది నేర్చుకో అని చెప్పింది. సాఫ్ట్వేర్ నేర్చుకునేటప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు గూగుల్ ఏఐ స్టూడియో అని ఉంది, దాంట్లో లైవ్ స్ట్రీమింగ్ అని ఆప్షన్ ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్లో మనం స్క్రీన్ షేర్ చేసి ఏఐ నేను ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నా, నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తుంది. మీకు అర్థమైంది? స్టెప్ బై స్టెప్ ఒక పర్సన్. ఇప్పుడు మనం కంప్యూటర్ నేర్చుకునేటప్పుడు పక్కన మన టీచర్ ఎట్లయితే నేర్పిస్తుందో, ఏఐ సూపర్ ఇంటెలెక్చువల్. ఏఐ ఏం చేస్తుంది అంటే నువ్వు ఇక్కడ స్ట్రక్ అయ్యావు కదా, నీ స్క్రీన్ మీద నాకు ఇది కనబడుతుంది, ఈ ఆప్షన్లో నెక్స్ట్ కొట్టు, ఈ ఆప్షన్లో నెక్స్ట్ కొట్టిన తర్వాత అది కూడా తెలుగులో చెప్తుంది. తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్. ఈ దాంట్లో నెక్స్ట్ కొట్టు, దాని తర్వాత ఇక్కడ స్ట్రక్ అయి ఉన్నా ఇప్పుడు ఏం చేయమంటావు ఏఐ అంటే చేస్తుంది ఫ్రీగా. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.